మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. బైబిల్ పైన ఏమాత్రము కూడా అవగాహన లేకుండా బైబిల్ అంతా కూడా నాకే తెలుసు అన్నట్లుగా మాట్లాడేవారు అనేకులు ఉన్నారు. అయితే అందులో మొట్టమొదటి స్థానం ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే హిందూ జనశక్తి లలిత్ కుమార్కి మనం ఇవ్వచ్చు. ఇతడికి బైబిల్ మీద ఏమాత్రము కూడా అవగాహన లేదు, కానీ బైబిల్ మీద వీడియోస్ చేస్తూనే ఉంటాడు, నాకు అంతా తెలుసు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. లలిత్ కుమార్ ఒకటి బైబిల్ చదివి నేర్చుకో, లేకపోతే నాలాంటి సేవకుల్ని థియోలాజియన్స్ని అడిగి బైబిల్ పైన ఒక గ్రిప్ తెచ్చుకుని అప్పుడు వీడియోస్ చేయడం ప్రారంభించు. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు వీడియో చేస్తే నీది నీకు తిరిగి ఇచ్చేస్తాం. ఈరోజు లలిత్ కుమార్కి టన్నుల్లో తిరిగి ఇచ్చేద్దాం. ఈరోజు మన రోస్టింగ్ ఎవరు అని అంటే కనుక హిందూ జనశక్తి లలిత్ కుమార్. కొద్ది కాలం నుండి వీరందరూ కూడా సాయిబాబా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. బైబిల్ని వీరు పట్టించుకోవట్లేదులే అని చెప్పి మేము కూడా వీరిని పట్టించుకోకుండా పక్కన పెడితే వెరీ రీసెంట్గా లలిత్ కుమార్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దానికి అతడు ఇచ్చిన టైటిల్ నిత్య స్వర్గము నిత్య నరకము అంతా అబద్ధము బైబిల్ గుట్టు అనేటువంటి టైటిల్ పెట్టి అతని ఇష్టానుసారంగా అవగాహన లేనటువంటి మాటలు అతడు మాట్లాడాడు. అయితే ఈరోజు ఆ వీడియోకి ఒక క్లారిటీ ఇస్తూ మనము కూడా సనాతన గ్రంథాల యొక్క గుట్టు రట్టును చేద్దాం, లలిత్ కుమార్ని రోస్టింగ్ చేద్దాం. బైబిల్ సైతం ఒక చోట చెప్పిన స్టేట్మెంట్ని ఇంకో చోట ఆమోదించదు. బైబిల్ని వక్రీకరించేది పాస్టర్స్ కాదు, నీలాంటి మతోన్మాదులు. బైబిల్లో ఏదో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నట్టు మాట్లాడు కదా. బైబిల్లో ఎలాంటి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉండో. ఆది కాండములో చెప్పబడినటువంటి వాక్యము ప్రకటన గ్రంథం వరకు కూడా అదే మాట, అదే స్వచ్ఛమైన వాక్యము తప్ప కల్పిత కథలు ఏవి కూడా ఉండవు. కారణము బైబిల్ని సనాతన గ్రంథాలు లాంటి కల్పిత కథలు కాదు. ఒకవేళ మీ 18 పురాణాలు మనం చూసినట్లయితే 18 పురాణాల్లో ఒక స్టోరీ ఒక చోట రాయబడితే మరొక చోట ఆ స్టోరీ మరొకలాగా రాయబడుతుంది. ఇలాంటి కల్పిత కథ బైబిల్ కాదు. ఫర్ ఇన్స్టెన్స్ శివలింగం యొక్క స్టోరీ శివ పురాణంలో ఒకలా రాయబడి ఉంది, కూర్మ పురాణంలో మరొకలాగా రాయబడి ఉంది. దేవి భాగవతంలో మనం చూసినట్లయితే విష్ణువు తులసిని మానభంగము చేసినట్లుగా అక్కడ రాయబడి ఉంది. రెండోదిగా శివ పురాణంలో చూసినట్లయితే విష్ణువు వృంద అనే స్త్రీని రేప్ చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రెండు చోట్ల కూడా పేర్లు మారుతూ ఉన్నాయి, భర్తలు మారుతూ ఉన్నారు, వారి పేర్లు మారుతూ ఉన్నాయి, కానీ స్టోరీ అంతా కూడా సేమ్ టు సేమ్ ఇందులో నుండి అందులో కాపీ కొట్టినట్లుగా ఆ యొక్క వేదవ్యాసుడు రాసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి వేదవ్యాసుడు ఈ రీతిగా రచించుటకు గల కారణం ఏంటో నేను చెప్పనా. అసలు వేదవ్యాసుడు అనే క్యారెక్టరే ఈ భూమి మీద లేదు, వేదవ్యాసుడు అనే అతను పుట్టనే లేదు, అతడి కథలు రాయనే లేదు. ఎక్కడెక్కడో కనిపించినటువంటి ఆ యొక్క గ్రంథాలన్నీ కూడా తీసుకుని వచ్చి 18 పురాణాలుగా జతపరిచారు తప్ప వేదవ్యాసుడు అనే క్యారెక్టరే లేదు. వ్యాసుడు అనగా ఇట్ ఈజ్ ఎ టైటిల్, అది ఒక శీర్షిక. రెవరెండ్ ఎలాగ ఒక టైటిలో, పాస్టర్ ఎలాగ ఒక టైటిలో, డాక్టర్, ఇంజనీర్ ఇవన్నీ కూడా ఎలా ఒక టైటిలో అదే రీతిగా వ్యాసుడు అనేది కూడా ఒక టైటిల్. వ్యాసుడు అనగా కంపైలర్, గ్రంథాలని సంకలనము చేయవాడు. గ్రంథాలు ఎక్కడెక్కడో దొరికితే వాటన్నిటిని కూడా సంకలనం చేసి 18 పురాణాలుగా మీకు అందిస్తే అవే నిజము అనుకుంటున్నారు తప్ప ఇంకా అదే భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప వాస్తవానికి నిజమైన గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని ఇంకా నీలాంటి వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది కదా, భూమి ఆకాశము గతించిపోవును కానీ నా మాటలు ఏమాత్రము కూడా గతించిపోవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ సనాతన గ్రంథాలు ఒక చోట ఉన్న స్టోరీ మరొక చోట ఉండదు, కానీ బైబిల్లో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా చివరి వరకు కూడా ఒకదానికి ఒకటి సరిపోల్చగలిగిన మాటలు ఏవైనా ఉంటే అది దేవుని వాక్యం మాత్రమే. ఒక చోట చెప్పిన స్టేట్మెంట్ని ఇంకో చోట ఆమోదించదు. అలాంటి వాటిల్లో ప్రధానమైన 2 పదాలు ఉన్నాయి, అవే నిత్య జీవము, దాన్నే నిత్య స్వర్గము అని కూడా చెప్తారు. అలాగే రెండవది నిత్య నరకము. నిజంగా నిత్య స్వర్గమా నిత్య నరకమా అంటే బైబుల్ ఇస్తున్న సమాధానం కాదు అని చెప్పేసి, కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇది నిత్య స్వర్గమే అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి బైబిల్లో స్వర్గము నిత్యం కాదు, నరకము నిత్యం కాదు. బైబిల్ ప్రకారము పరలోకము నరకము శాశ్వతమైనవి కాదా? లలిత్ కుమార్, నువ్వు మత్తయి సువార్త 25వ అధ్యాయము 41, 46 వచనాలు చదివావా? 41వ వచనంలో సాతాన్ని అతన్ని దూతలని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, మీరందరూ కూడా నిత్య నరకాగ్నిలోనికి పోవుడి అని అంటాడు. ఆ తర్వాత 46వ వచనంలో అంటాడు కదా, మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుడి. ఎటర్నల్ పనిష్మెంట్ అండ్ ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు
చెప్తా ఉంటావే సనాతనము సనాతనం అంటావే, ఆ సనాతనాన్నే ఎటర్నల్ అని పిలుస్తారు. అంటే నిత్యము ఉండేది. నిత్యము అంటే దానికి అంతము లేనేలేదు గనక పరలోకము నరకము అనేవి అవి నిత్యము ఉండేవే తప్ప నువ్వు అనుకున్నట్లుగా అవి సడన్గా మాయమైపోయేవి కాదు. ప్రకటన గ్రంథము 20:10 అపవాది అతని యొక్క అనుచరులు అగ్ని గంధకములో వేయబడుదురు, వారు అక్కడ యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడుదురు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సఫరింగ్. సారీ, నువ్వు ఉప్మా స్కూల్ కనుక నీకు ఇన్ఫైనైట్ అంటే ఏంటో తెలియదు కదా, అది అనంతమైన బాధగా అక్కడ వర్ణించబడతా ఉంది. అనంతం అంటే దానికి ఇక మీదట ఎండింగ్ అనేది లేనేలేదు. దానియేలు గ్రంథము 12:2 రాయబడి ఉంది కదా, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును మరికొందరు వారు నిందలకి పాలగుతూ వారు నిత్యము హేయులగుటకు వారు మేలుకొందరు అని రాయబడి ఉంది. అంటే నరకము పరలోకము రెండూ కూడా శాశ్వతమే అని బైబిల్ చాలా సుస్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇలా బైబిల్లో అనేక వచనాలు శాశ్వత పరలోకము శాశ్వత నరకము గురించి చాలా సుస్పష్టంగా వివరిస్తూ ఉంది. అయితే ఇతను ఏమాత్రము అవగాహన లేకుండా ఎక్కడో ఒక థియోలోజియన్ రాసినటువంటి ఎన్హిలియేషన్ అనే ఒక థియరీ తీసుకుని వచ్చి దాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఎన్హిలియేషన్ అనేది కొంతమంది థియోలోజియన్స్ వారు ఒక థియరీని వారు ప్రపోజ్ చేశారు. ఇది కేవలము ఒక థియరీ మాత్రమే. ఇది ఏమాత్రము కూడా అందరు థియోలోజియన్స్ చేత ఆమోదించబడింది కాదు. ఈ ఎన్హిలియేషన్ థియరీలో వారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారంటే, దేవుడు ప్రేమమయుడు గనక, దేవుడు అందరినీ కూడా ప్రేమించేవాడు గనక, అందరూ ఆయన బిడ్డలే గనక, ఒక ఆత్మ నరకములో నశించిపోతూ ఉంటే, ఒక ఆత్మ నరకములో వాడు బాధించబడతా ఉంటే దేవుడు చూస్తే ఎలా ఊరుకుంటాడు గనక కొద్ది కాలము నరకములో ఆత్మ నుంచి ఆ తర్వాత ఆయన ఆత్మని లేకుండా చేస్తాడు, మాయం చేస్తాడని కొంతమంది థియోలోజియన్స్ వారికి నచ్చినటువంటి థియరీని వారు ప్రపోజ్ చేశారు. ఆ థియరీకి సంబంధించిన ఒక పుస్తకం పట్టుకుని వచ్చి లేదా గూగుల్లో ఎన్హిలియేషన్ థియరీ గురించి చదివి ఇదే నిజమనుకుని చెప్తున్నటువంటి లలిత్ కుమార్ని మనం ఏమందాం? పరలోకం అంటే ఏమిటి, అంటే స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. పరలోకము అనేది పాత నిబంధనలో ఒకలా ఉంటుంది, కొత్త నిబంధనలో మరోలా ఉంటుంది. ఉదాహరణకి పాత నిబంధనలో పరలోకము అంటే దేవుని యొక్క సింహాసనానికి సార్వభౌమత్వానికి ప్రతీకగా ఉంది. కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి దాన్ని విశ్వాసుల యొక్క నిత్య నివాస స్థలంగా లేకపోతే తండ్రి యొక్క ఇల్లుగా చెప్తారు. అలాగే పాత నిబంధన ప్రకారం చూసుకుంటే మరణించిన వాళ్ళంతా కూడా మొదట పాతాళానికి వెళ్తారు, అంటే షోల్కి వెళ్తారు. కానీ కొత్త నిబంధన ప్రకారం చూసుకుంటే మరణించిన వారంతా కూడా నేరుగా క్రీస్తు వద్దకే వెళతారు. ఈ పరలోకం యొక్క స్వభావం అంతా కూడా గోప్యంగాను అస్పష్టంగానూ ఉంది. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి, మరీ ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోకి వచ్చేపాటికి చాలా విస్పష్టంగా వీటి గురించి తెలియజేయటమైంది. అలాగే వాటికి సంబంధించిన భౌతిక మరియు ఆత్మీయమైన వర్ణనలు కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఉంది. పరలోకానికి పాత నిబంధనకి కొత్త నిబంధనకి అనేక తేడాలు ఉన్నాయి. వాటి గురించి ఎవరైనా పాస్టర్లు గనక చర్చకు మేము సవాల్ కొట్టుకుని వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఈ వీడియోలో మరికొన్ని అంశాలను తీసుకున్నాడు, వాటిని ఏమాత్రము కూడా పూర్తి చేయలేకపోయాడు. షియోల్ అన్నాడు, పరలోకం అన్నాడు, నరకం అన్నాడు, ఇవేమీ కూడా శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. ఇది అవగాహన లోపం. లలిత్ కుమార్, నీకు తెలియకపోతే అడిగి నేర్చుకో. మొదటిగా మనకి ఈ విషయంలో క్లారిటీ కావాలి అని అంటే గనక, మానవుడు మరణించిన తర్వాత అతని యొక్క ఆత్మ వెళ్ళే 4 ప్రదేశాలు మనం తీసుకోవాలి. పాత నిబంధన ప్రకారము ఇతడు షోయల్ అని అంటా ఉన్నాడు. అది షోయల్ కాదు నాయనా, అది షియోల్. షియోల్ అనేది ఒక హీబ్రూ పదము. షియోల్ అనగా సమాధి లేకపోతే మృతుల లోకము. పాత నిబంధన ప్రకారము ఏ మనుష్యుడు చనిపోయినా వెళ్ళాల్సినటువంటి ప్రదేశమే షియోల్. ఇక్కడ పాపాత్ముడని కానీ పుణ్యాత్ముడని కానీ ఎటువంటి భేదము లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క షియోల్కి వెళ్ళాల్సిందే. షియోల్ ఎక్కడ ఉంటుంది అని అంటే కనుక భూగర్భములో అది ఉంటుంది. భూగర్భములో ఉంటుంది కనుక ఇది నరకమా అని అనడానికి వీళ్ళే. ఇది నరకము కానే కాదు, ప్రతి మనుషుడు అక్కడికే వెళ్ళాలి. ఒకవేళ పాపాత్ముడు వెళ్తే అది నరకం అంటాం, పరిశుద్ధుడు వెళ్తే అది పరలోకం అంటాం, అందరూ వెళ్తే దాన్నే షియోల్ అని అంటాం. పాపాత్ముడైన కయ్యను అక్కడికే వెళ్ళాలి, నీతిమంతుడైన హేబేలు అక్కడికే వెళ్ళాలి. పాపాత్ముడైన సౌలు అక్కడికే వెళ్ళాలి, నీతిమంతుడైన దావీదు కూడా అక్కడికే వెళ్ళాలి. ఎవరు చనిపోయినా వెళ్ళాల్సినటువంటి ప్రదేశమే పాత నిబంధన ప్రకారం ఇట్ ఈజ్ ఎ షియోల్.
అక్కడ ఎలాంటి ఆనందము, హింస, బాధ, ఒక మాటలో చెప్పాలి అని అంటే కనుక అక్కడ ఎటువంటి పని కూడా ఉండదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు అంటాడు కదా, చేయుటకు ఏ పని అయినను నువ్వు చేసే కారణం ఏంటి అని అంటే కనుక పాతాళానికి వెళ్తే అక్కడ ఎలాంటి పని, ఉపాయము, ఎలాంటి జ్ఞానము కూడా అక్కడ ఉండదు అని చెప్తాడు. కీర్తనకారుడు 88వ అధ్యాయము 12వ వచనంలో కూడా షియోల్ గురించి మాట్లాడుతూ అక్కడ ఎలాంటి నీతి ఉండదు అని అంటాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 8, 9 వచనాల్లో యోబు అంటాడు కదా, నన్ను చూడడానికి ఎవడునూ కూడా షియోల్లో లేడు అని అంటాడు. పక్కనే మరొక ఆత్మన్న అక్కడ చూడడానికి ఎవడును కూడా లేడు. కీర్తనకారుడు కూడా అంటాడు కదా, కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 8వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కిపోయినను నీవు అక్కడ ఉన్నావు, పాతాళానికి దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు అని అంటాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే కనుక షియోల్ అనగా అది ఒక మరుపు స్థలము, మరిచిపోయేటువంటి స్థలము. ఏ ఆత్మకి అక్కడ పని ఉండదు, ఏడ్పు ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు, సంతోషం ఉండదు, అక్కడ ఎలాంటి పని కూడా ఉండదు. షియోల్ అనగా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కనుక అది ఒక చీకటి ప్రదేశము, అక్కడ ఏ ఆత్మకి ఎటువంటి పని కూడా ఉండదు. అయితే లలిత్ కుమార్ ఆ వీడియోలో అవగాహన లోపంతో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, షియోల్కి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి ఆత్మలన్నీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడంట. కానీ ఇది వాస్తవము కానే కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆయన చెరను చెరగా తీసుకుపోయెను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి నీతిమంతులను మాత్రమే ఆయన తీసుకుని వెళ్ళాడు. పాపాత్ములు ఇంకా అక్కడే వారు విడిచిపెట్టబడ్డారు. వారు రెండో రాకడ వచ్చే వరకు కూడా అక్కడే వారు ఉంటారు. కాబట్టి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలు మనం చూసుకున్నా ఇవే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. నీతిమంతులు మాత్రమే లేపబడ్డారు, పాపాత్ములు ఇంకా కూడా షియోల్లోనే వారు ఉంచబడ్డారు. ఇక మీదట చనిపోయిన పాపాత్ములు కూడా షియోల్కే వెళ్తారనేది చాలా మంది యొక్క థియోలాజియన్స్ యొక్క వాదన. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 16వ కీర్తన చూడండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అంటే ఆకాశమంతా కూడా యెహోవా వారిది, ఆయన సొంతము. భూమిని మాత్రం నరులకి లీజుకి ఇచ్చారన్నమాట. పాత నిబంధన కాలంలో మనుషులందరూ కూడా నేరుగా పరలోకానికి కాకుండా మొదట పాతాళానికి వెళ్ళి ఆ తర్వాత తీర్పుని బట్టి వాళ్ళు పరలోకానికి వెళుతూ ఉండేవాళ్ళు. అదే కొత్త నిబంధనలోకి వచ్చేపటికి గనక చూసినట్లయితే నేరుగా డైరెక్ట్గా క్రీస్తుతోటే ట్రావెలింగ్ అనమాట. షియోల్ గురించి మాట్లాడిన తర్వాత పరలోకం గురించి మాట్లాడుతూ లలిత్ కుమార్ అవగాహన లోపంతో అతను ఏమన్నాడంటే, నూతన నిబంధన వచ్చేసరికి ఎవరైతే నీతిమంతులు చనిపోయారో వారందరూ కూడా క్రీస్తుతో కూడా వెంట పెట్టుకుని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు, అందరూ కూడా పరలోకంలోనే ఉంటారు అనేటువంటి అవగాహన లోపం మాట్లాడాడు. అయితే వాస్తవానికి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నీతిమంతులు అందరూ కూడా పరలోకం ఎత్తబడుతున్నారా? కాదు. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది కదా, పరదేశు అనేటువంటి ఆ యొక్క ప్రదేశం ఉంది. పరదేశు అనగా ప్యారడైజ్. ఇతనికి ప్యారడైజ్ బిర్యానీ గురించి తెలుసు కానీ బైబిల్లో ఉన్న ప్యారడైజ్ గురించి తెలియదు. కానీ నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా లలిత్ కుమార్ మాట్లాడడం చాలా హాస్యాస్పదముగా ఉంది. పరదేశం అనగా విశ్వాసుల యొక్క నివాస స్థలము. అది ఒక ఉద్యానవనముతో పోలుస్తారు చాలామంది థియోలాజియన్స్. ఎందుకు అని అంటే కనుక అక్కడ నీతిమంతులు ఉంటారు, వారి యొక్క శాశ్వత నివాసం అయితే కాదు కానీ అది ఒక తాత్కాలికమైన నివాసం. యేసుక్రీస్తు రెండో రాకడలో ఆయన తిరిగి వచ్చే వరకు కూడా నీతిమంతులు అందరూ కూడా అక్కడే నివసిస్తారని మనందరికీ కూడా తెలిసిన విషయమే. పాపాత్ములు ఇప్పటికీ కూడా వారు పాతాళానికి వెళ్తారు, అనగా వారు షియోల్లోనికి వెళ్తారు. క్రీస్తును నమ్ముకుని నీతిమంతులుగా ఎందరైతే ఎంచబడ్డారో వారందరూ కూడా పరదేశంలోనికి పంపిస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు కుడివైపున దొంగతో ఆయన అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడి ఉంది కదా, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు వాడు భుజించును అనే మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 3, 4 వచనాల్లో కూడా అపోస్తలుడైన పౌలు పరదేశు గురించి మాట్లాడుతూ నేను అక్కడికి వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఆయన మాట్లాడుతుంటాడు. కనుక పాతాళము తర్వాత పరలోకము నరకము అనుకుంటున్నాడు, పాతాళము తర్వాత పరదైసు అనేటువంటి ఒక ప్రదేశం ఉందని ఇతడికి కనీసము అవగాహన కూడా లేకుండానే వీడియోలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా పరలోకం గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో పరలోకం అనగా
దేవుని నివాస స్థలము. కానీ నూతన నిబంధన వచ్చేసరికి అది యేసుక్రీస్తుకు సంబంధించింది అనే అవగాహన లోపముతో అనేక మాటలు మాట్లాడాడు. వాస్తవానికి ఇతనికి త్రిత్వము గురించి తెలియదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు వేరు వ్యక్తులుగా కనిపించిన వారు స్వభావంలో, వారి యొక్క లక్షణాల్లో ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడు. పాత నిబంధనలో తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారునికి కూడా పరలోకం మీద అంతే అధికారం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి కూడా పరలోకం పైన అంతే అధికారం ఉంది. నూతన నిబంధనలో కూడా పరలోకము పైన అధికారము ప్రభువైన యేసుక్రీస్తుకి కూడా ఉన్నట్లుగా ఆయన అక్కడ చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన అయినా నూతన నిబంధన అయినా పరలోకం అనగా దేవుని యొక్క నివాస స్థలమే. అంతేకాదు అది దేవదూతల యొక్క నివాస స్థలము. అంతేకాదు విశ్వాసులు నివసించే అంతిమ నివాస స్థలము. అక్కడ దుఃఖము కానీ, బాధలు కానీ, మరణము కానీ ఇవేమీ కూడా ఉండవు. అవన్నీ పూర్తిగా తొలగించబడతాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో పరలోకం గురించి మాట్లాడుతూ అక్కడ దుఃఖము కానీ, ఏడుపు కానీ, మరణము కానీ, బాధలు కానీ ఇవేమీ కూడా ఉండవని అక్కడ చాలా సుస్పష్టంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీ కొరకు నేను సిద్ధపరచెదను, అక్కడ మీరు నాతోనూ నేను మీతోనూ శాశ్వతముగా ఉంటామని ఆ యొక్క వచనంలో, ఆ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. గనుక పరలోకం అనేది నిత్యము, అది నిలిచిపోయేది. అక్కడ ఆత్మలకి ఎలాంటి నశించిపోయే తత్వం ఉండదు. దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆ యొక్క పరలోక రాజ్యంలో అందరూ కూడా సంతోషముగా జీవిస్తారు. చివరిగా నీలాంటి మతోన్మాదులు అందరూ కూడా వెళ్ళేటువంటి ప్రదేశము నరకము. పాపులకు ఇవ్వబడే చివరి తీర్పు అక్కడే ఉంటుంది. వారి యొక్క గమ్యస్థానము కూడా అదే. దేవుణ్ణి, ఆయన రక్షణను తిరస్కరించిన వారందరూ కూడా అక్కడే వారు నెట్టివేయబడతారు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే ఇట్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ హెల్. అక్కడ అనంతమైన బాధ తప్ప మరేది కూడా ఉండదు. ఆ యొక్క ఆత్మ ఏమాత్రము కూడా నువ్వు చెప్పినట్లుగా ఎన్హిలియేషన్ థియరీ అనేది అక్కడ ఏమాత్రము కూడా పనిచేయదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, అపవాదిని, వాడి యొక్క దూతల్ని నిత్య నరకంలో పడవేస్తానంటాడు. అక్కడ నిత్యము అనేటువంటి మాట కనబడుతుంది. నిత్యం అనగా నిరంతరము నిలిచిపోయేది. ఇట్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ హెల్. అక్కడ ఆ యొక్క బాధలు, వేదన అంతా కూడా ఏమాత్రము కూడా ముగింపు లేకుండా వారు, వారి యొక్క దూతలు, నీలాంటి వారందరూ కూడా అక్కడ నశించిపోతూ ఉంటారు. లలిత్ కుమార్ ప్రజెంట్ చేసిన వీడియోలో అవగాహన లేకుండానే బైబిల్ మీద చాలా దుష్ప్రచారం చేశాడు. కనుక పార్ట్ 2 కూడా రిలీజ్ అవబోతోంది. పార్ట్ 2 కొరకు వెయిట్ చేయండి. నాన్ స్టాప్గా లలిత్ కుమార్ని రోస్ట్ చేద్దాం, హిందూ జనశక్తి లేకుండా చేద్దాం. ఇక మీదట ఎలాంటి మతోన్మాదుల నుంచి మేల్కొల్పుతూనే ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.